నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగిలో మన దగ్గర ఎక్కువగా పండించేటువంటి పంటలేంటి, వాటిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం. ముఖ్యంగా యాసంగి పంటల్లో పూర్తి స్థాయిలో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఈ అంశానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ ఎం సాయి చరణ్ గారు. సార్ నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. సో యాసంగి పంటలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసుకోండి, దానికి కాల్ చేయండి. చరణ్ గారు ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సరే, ఒక్కసారి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ తెలంగాణలో ముఖ్యంగా మన రైతులు ఎలాంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు? అయితే మేడం, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ లోపల వానాకాలంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు మరియు మెరుగైన నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులో ఉండడం, ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాల వల్ల రైతులు కేవలం అధిక దిగుబడిని పొందడమే కాకుండా అధికంగా నికర ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. దీనివల్ల రైతులు యాసంగిలో కూడా ఎక్కువగా వరిని సాగు చేయడానికే మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. ఈ వరితో పాటు మొక్కజొన్న, వేరుశనగ, శనగ, నువ్వులు, కుసుమ వంటి పంటల్ని సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చెరుకు కూడా కొంతవరకు సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. ఓకే చరణ్ గారు, మనము 1 by 1 ఒక్కొక్క పంట గురించి మాట్లాడుకుందాం. ముందుగా వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు అంటున్నారు కాబట్టి వరి గురించి మాట్లాడుకుంటే వరికి సంబంధించి ఏ ఏ రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు? మన తెలంగాణలో ముఖ్యంగా మేడం తెలంగాణ సోన, అదేవిధంగా కునారం సన్నాలు, బతుకమ్మ, MTU 1010, రుద్రూరు నుంచి విడుదలైనటువంటి 1162 లాంటి రకాలని ఎక్కువగా సాగులో చేస్తున్నారు. వీటితో పాటుగా ప్రైవేట్ రకాలు కూడా రైతులు ఎక్కువగా సాగులో మనం గమనిస్తూ ఉన్నాం మేడం. ఓకే, వరి పంటకు సంబంధించి చీడపీడల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ యాసంగికి సంబంధించి ఎలాంటి చీడపీడలు ఎక్కువగా వస్తాయి, వాటి అరికట్టాలంటే ఏం చేయాలి ఒకసారి వివరించండి. ఈ యాసంగి వరి లోపల ముఖ్యమైన సమస్య మనకి కాండం తొలిచే పురుగు. దీని తర్వాత మనకి తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు అనేవి ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్నాయి. మనం వానాకాలంతో పోల్చి చూసినప్పుడు యాసంగి లోపల కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఉధృతి ఉండడం, అది ఎక్కువగా పంట నష్టపరచడం మనం గమనిస్తూ ఉన్నాం మేడం. ఓకే, అంటే ఇప్పుడు కాండం తొలిచే పురుగు గురించి మాట్లాడుకుంటే అది ఎలా వస్తుంది, ఎలా గుర్తించాలి, దాని నియంత్రణ అంటే ఏంటి ఒకసారి? అయితే ఈ కాండం తొలిచే పురుగు ఏదైతే ఉందో, తల్లి పురుగు గోధుమ నుంచి పసుపు రంగులో ఉండడం మనం గమనిస్తాము. ఈ తల్లి పురుగు అనేది ఆకుల చివర్లో గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టి అది వెంట్రుకల్ లాంటి నిర్మాణాలతో కప్పి ఉంచుతుంది. సో ఈ అందులో నుంచి వచ్చిన గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఏవైతే ఉన్నాయో అవి కాండం మొదలికి చేరి లోపలికి ప్రవేశించి ఉన్న కణజాలాన్ని మొత్తాన్ని పూర్తిగా తినివేస్తాయి. సో పంట పిలక దశలో కానీ దుబ్బు వేసే దశలో కనుక ఈ పురుగు మనకు ఆశించినట్లయితే అందులో ఉన్నటువంటి మొత్తం మొవ్వులు మనం చనిపోవడం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా పంట ఈనె వేసే దశ నుంచి వెన్ను వేసే దశ వరకు గనక ఒకవేళ ఆశించినట్లయితే ఇందులోపల ఉన్నటువంటి గింజలన్నీ తాలు గింజలుగా మారిపోయి అవి తెల్ల కంకిలాగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే రైతులు వరిని సాగు చేయడానికి నిశ్చయించుకున్నారో, ముఖ్యంగా అధిక దిగుబడి కోసం కానీ సన్నగింజ రకాల కోసం కానీ ఈ వరిని సాగు చేస్తున్నప్పుడు ఒకవేళ కాండం తొలిచే పురుగును తట్టుకోలేనటువంటి రకాలను కనుక సాగు చేసినా, ఒకవేళ ఈ పురుగు అధికంగా ఉధృతుండేటువంటి పరిస్థితుల్లో గనక మనం సాగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని రకాల సస్యరక్షణ చర్యలు మొదటి నుంచి తీసుకోవాలి మేడం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన నారుమడి లోపల మనం నాట్లు వేసుకోవడానికి ఒక వారం ముందుగా ఖచ్చితంగా 1 ఎకరానికి సరిపడే నారుమడి లోపల 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాలి. దీనివల్ల మనం నాట్లు వేసిన తర్వాత కూడా ఒక 20 రోజుల వరకు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ రైతులు ముదురు నారు గనక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కొనల్ని తుంచి వేసిన తర్వాత మాత్రమే నాటుకోవాలి. ఈ పురుగు ఏవైతే గుడ్లను ఆకు చివర్లో పెడుతుందో అటువంటివి మనం కొనలు తుంచి వేసినప్పుడు ఆ గుడ్ల సముదాయం మనం మొక్క నుంచి వేరుపరిచిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనం నాట్లు వేసుకున్న తర్వాత విషయానికి వస్తే 25 రోజుల దశలో ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి ఒక 10 కిలోల చొప్పున మనం వేసుకోవాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికల్ని 1 ఎకరానికి 8 కిలోలు వేసుకోవాలి. ఇది కాకపోయి ఒకవేళ మనం సాగు చేస్తున్న ఏరియాలో ఉల్లికోడు ఉధృతి కూడా ఉన్నట్లు మనకు అనిపిస్తే అప్పుడు ఫిప్రోనిల్ 0.3% గుళికలు ఏవైతే ఉన్నాయో అవి 1 ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. అవే కాకుండా క్లోరాంట్రనిల్ప్రోల్ 0.4% గుళికల్ని కూడా 1 ఎకరాకు 5 కిలోల చొప్పున వేసుకొని మనం ఈ కాండం తొలిచే పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 55-60 రోజుల పంట దశలో మనం పొలంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా
ఒక చదరపు మీటర్ ఏరియాలో మనకి ఈ తల్లి పురుగు ఒకటి గనక కనిపించినట్లయితే, లేదా మనం పొలంలో లింగాకర్షక బుట్టల్ని ఏర్పరచుకొని ఒక ఎకరానికి 4 నుంచి 6 లింగాకర్షక బుట్టల్ని ఏర్పరచుకున్నప్పుడు దాంట్లో పడేటువంటి మొగ పురుగులు ఏవైతే ఉన్నాయో, ఒక వారానికి 25 కన్నా ఎక్కువ మొగ పురుగులు గనక పడుతున్నట్లు మనం గమనించినట్లయితే, ఈ పురుగు ఉంది అని మన పొలంలో గుర్తించి మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దానిలో ముఖ్యంగా రసాయనాల విషయానికి వస్తే, క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పొడి మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ పురుగును నియంత్రించవచ్చు. లేదు మన పొలంలో పురుగు యొక్క ఉధృతి కాస్త ఎక్కువగా ఉన్నట్లు మనకు అనిపిస్తే, ఇటీవలి కాలంలో మార్కెట్లో విడుదలైనటువంటి నోవాల్యురాన్ ప్లస్ ఎమోమెక్టిన్ బెంజోయేట్ అనే రసాయనంని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనం ఈ పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, ఒకసారి అగ్గి తెగులు గురించి కూడా చెప్పండి. అంటే ప్రస్తుతం అగ్గి తెగులుకు సంబంధించి దాని ఉధృతి ఎలా ఉంది, ఎలా నివారించాలి ఒకసారి? యాసంగిలో ఆశించేటువంటి తెగుల్లో ముఖ్యమైనది అగ్గి తెగులు. ఎప్పుడైతే దినంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం, రాత్రిపూట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందో, అదేవిధంగా రాత్రిపూట మంచు కురిసేటువంటి పరిస్థితులు ఉన్నాయో, అటువంటి పొలాల్లో ఈ అగ్గి తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. మన పంట పొలాల్లో కానీ పంట గట్లపైన కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలుపు మొక్కలు అనేవి లేకుండా మనం చూసుకోవాలి. దీని ద్వారా ఈ అగ్గి తెగులు నాశించేటువంటి ఏదైతే శిలీంధ్రం ఉందో అది ఈ కలుపు మొక్కలపైన ఆవాసం ఉండి మన పంట పైన ఇంకా ఎక్కువగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్కల్ని తీసివేయాలి. ఈ అగ్గి తెగులు లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే, ఇవి ఆకులపైన నూలు కండే ఆకారం లోపల మచ్చల్ని ఏర్పరుస్తాయి. ఈ మచ్చలు మధ్య భాగం గోధుమ రంగులోను, వాటి అంచులు ముదురు గోధుమ రంగులోను ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కానీ, లేదా మనం నత్రజని ఎరువులను సిఫారసుకు మించి పంటకి ఎక్కువగా వేసినప్పుడు కానీ ఈ మచ్చల యొక్క ఉధృతి పెరిగి అవి ఒక మచ్చ ఇంకొక మచ్చతో కలిసిపోయి ఆకులు పూర్తిగా కాల్చివేయబడినట్లుగా కనిపిస్తాయి. అందుకే దీన్ని మనం అగ్గి తెగులు అంటాము. అలా ఆకులపైన మనకి అగ్గి తెగులు లక్షణాలు కనిపించినప్పుడు మనము ఐసోప్రోథైలిన్ అనే మందు 1.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా కాసుగామైసిన్ అనే మందుని 3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంకోజబ్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అగ్గి తెగులు యొక్క ఉధృతి ఇంకా ఎక్కువయ్యి వాతావరణ పరిస్థితులు దానికి అనుకూలించినప్పుడు కానీ, లేదంటే సిఫారసుకు మించి మనం నత్రజని ఎరువుల్ని యూరియాని ముఖ్యంగా వేసుకున్నప్పుడు ఇది ఆకులపై నుంచి మొక్క యొక్క కనుపులపైకి, అదేవిధంగా వెన్నుపైకి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వెన్నుపైకి అగ్గి తెగులు ఆశిస్తుందో అప్పుడు మెడవిరుపు తెగుళ్ళు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు మన అగ్గి తెగులు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది, ఇమీడియట్గా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనే విషయాన్ని గ్రహించి అప్పుడు మనం అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదా ట్రైసైక్లజోల్ ప్లస్ ప్రొపికోనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదా పికాక్సిస్ట్రాబిన్ ప్లస్ ప్రొపికోనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేస్తూ ఉండాలి. ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా మనం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఓకే, సాయి చరణ్ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. ఏమండి మాది ఇప్పుడు మేము నువ్వులు వేసుకోవచ్చండి? నువ్వులా? ఓకే ఓకే, సార్ ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడండి. చెప్పండి సార్. ఓకే, రామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. మీ వాయిస్ వినిపిస్తుంది క్లియర్ గా, చెప్పండి సార్. మీ క్వశ్చన్ ఏంటి? నువ్వులు వేసుకోవచ్చా అని అడుగుతున్నారా ఇప్పుడు యాసంగిలో? మొన్న వరి అయిపోయింది. ఓకే, ఇప్పుడు నల్ల నువ్వులు దున్ని వేసుకోవచ్చు అంటారా? అయితే ఫిబ్రవరి 15 వరకు కూడా మనం మళ్ళీ నువ్వులు అనేది వేసుకోవచ్చు సార్. ఫిబ్రవరి 15 ఇప్పుడు 1-2 రోజులే కాబట్టి ఇంకా వేసుకోవచ్చు సార్. వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు సార్, వేసుకోవచ్చు సార్. నల్ల నువ్వులు వేయొచ్చు సార్. అయితే మనం రబీలోనే కాకుండా ఎప్పుడన్నా కానీ లేట్ రబీలో కూడా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా మనం రబీలో అంటే లేట్ రబీలో కూడా నువ్వుల్ని సాగు చేసుకోవచ్చు సార్. మనకు ఆల్రెడీ ఒక 2-3 రోజులే గడిచింది కాబట్టి మనం ఇప్పుడు కూడా నువ్వులు వేసుకోవచ్చు సార్. బాగా 2 సార్లు దున్నాలంటారా? అవును సార్, అవును సార్. ఇక మనం వరి వేసినాం కాబట్టి వరి వేసిన దాంట్లో నువ్వులు వేయాలంటే కూడా ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ అనేది మంచిగా చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి సార్. లేకపోతే దాంట్లో మళ్ళీ ఆ వడలు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఏంటి రామకృష్ణ గారు చెప్పండి, ఏమంటున్నారు? దున్నాలంటారా? అవును సార్, అవును సార్. మండగట్టే సరిపోతుంది. లేదు సార్, కొంచెం దున్నుకొని వేసుకుంటే బాగుంటుంది సార్. సార్ దానికి చేశాను, ఇప్పుడు మొదలు పెడదామని. ఎన్ని పడతాయి అంటారు?
ఎన్ని కేజీలు పడతాయి అంటారు ఎకరానికి? 3 కిలోల వరకు మనకు ఆప్టిమం డోస్ సార్ వేసుకోవడము. ఒకవేళ మనకి ఒక్కటి చెప్తాను, నోట్ చేసుకుంటా. నువ్వులు పేర్లు ఏమన్నాయి? ఓకే ఓకే రామకృష్ణ గారు, ఈ కాల్ అయిపోయినాక ఒకసారి ఇదే నెంబర్ కాల్ చేయండి. సార్ ఇంకా మీతో క్లియర్గా మాట్లాడతారు. ఎందుకంటే మనం యాసంగిలో పంటల గురించి మాట్లాడుకుంటున్నాము, మెయిన్ వాటి అన్నిటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తర్వాత ఒకసారి ఇదే నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా సార్ మీకు సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా చెప్తారు. సార్ ఇప్పుడు మనం అగ్గి తెగులు గురించి మాట్లాడుకున్నాం. ఇంకొకటి కాండం కుళ్ళు తెగులు, ఇది కూడా బాగా ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి సో కాండం కుళ్ళు గురించి ఏం చెప్తారు, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నియంత్రించాలి? అయితే వరిలో ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చేసి ఎప్పుడైనా పంట నీటి ముంపుకి గురైనప్పుడు కానీ నత్రజని ఎరువుల్ని మనం ఎక్కువగా వేసుకున్నప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనుక గమనించినట్లయితే కాండం మొదలు వద్ద నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలు ఉధృతి పెరిగినప్పుడు లోపల ఉన్నటువంటి కణజాలం లోపలికి కూడా ఇది వ్యాపించి మనం ఆ మొక్కని చీల్చి చూస్తే లోపల శిలీంద్ర బీజాలు, నల్లటి శిలీంద్ర బీజాలు మనం గమనించవచ్చు. ఈ కాండం కుళ్ళు తెగులు ముఖ్యంగా మనకు రాకుండా ఉండాలంటే పంటని మనం అడపాదడపా ఆరబెడుతూ ఉండాలి. ఎప్పుడైనా పంటని కంటిన్యూస్గా మనం నీళ్లతో నింపి నీటి ముంపుకు గురి చేసినట్లయితే, అదేవిధంగా ఎరువుల్ని సిఫారసుకు మించి ఎక్కువగా వేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు మనకు గమనించినప్పుడు పంటని ఆరబెట్టుకున్న తర్వాత రసాయనాల విషయానికి వస్తే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ హెగ్జాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం కొంతవరకు నియంత్రించవచ్చు. ఓకే. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు వరి పొలంలోకి వెళ్ళినప్పుడు ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. అంటే దానికి కారణం ఏంటి, ఎలాంటి సమస్య ఉంటే అలా వస్తుంది, దాని నుంచి బయటపడడం ఎలా? అయితే మనం మేడం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించడమే కాకుండా కొన్నిసార్లు మనం పంటని నీటి ముంపుకి గురి చేయడం వలన, అదేవిధంగా సల్ఫర్ ఉండేటువంటి ఎరువుల్ని ఎక్కువగా ఎస్ఎస్పి కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఎరువులైనా ఎక్కడైతే సల్ఫర్ని మనం సిఫారసుకు మించి భూమికి అందించినప్పుడు పంటని కంటిన్యూస్గా నీటి ముంపుకి గురి చేసినప్పుడు దాంట్లో సల్ఫైడ్ దుష్ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సల్ఫైడ్ దుష్ప్రభావం ఏర్పడుతుందో అటువంటి పొలాల లోపల నుంచి మనకు ఒక రకమైన దుర్గంధమైన వాసన అనేది మనం గమనిస్తూ ఉంటాము. పొలంలోకి మనం దిగి చూసినప్పుడు కూడా మనం నడుస్తూ ఉన్నట్లయితే కింది నుంచి నీటి బుడగల్లాగా బయటికి రావడం గమనిస్తూ ఉంటాము. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ సల్ఫర్కి సంబంధించిన ఎరువుల్ని తగ్గించడం ఒకటి, పంట నీటి ముంపుకి గురి కాకుండా మనం పంటని ఆడబెడుతూ ఉండాలి. దీని ద్వారా మనం ఈ తెగులు అంటే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా పంట ఒక సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ వేసుకోవడానికి ముందు మనం ఒక 2-3 ట్రక్ల ఎర్రమట్టిని గనక తీసుకొని పొలంలో వేసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చే సీజన్ లోపల ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా లేకుండా మనం కొంతవరకు నియంత్రించవచ్చు. ఓకే. ఒక్కసారి మనం వరి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి మనం యాసంగిలో మొక్కజొన్న కూడా మన దగ్గర రైతు మిత్రులు ఎక్కువగా సాగు చేస్తుంటారు కాబట్టి యాసంగిలో ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఏం చెప్తారు? అయితే ఎప్పుడైతే మేడం 2018 సంవత్సరంలో మనకి అంటే భారతదేశంలోకి ఈ ఫాలామివామ్ కత్తెర పురుగు అనే పురుగు ఇక్కడికి ప్రవేశించిందో అప్పటి నుంచి కూడా కత్తెర పురుగు అనేది మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతులకు పెద్ద సమస్యగా మారిపోయింది. అంతకుముందు వానాకాలంలో కాండం తొలిచే పురుగు, యాసంగి లోపల అయితే గులాబీ కాండం తొలిచే పురుగు అనేవి ఎక్కువగా ఉధృతి ఉండి పంటని నష్టపరుస్తూ ఉండేవి. కానీ కత్తెర పురుగు వచ్చిన తర్వాత పూర్తిగా కత్తెర పురుగు ఆ 2 పురుగుల కన్నా కూడా రైతుని ఎక్కువ సమస్యలకు గురి చేస్తూ ఉంది. సో ఈ కత్తెర పురుగు మిగతా పురుగుల కన్నా కొంచెం విభిన్నంగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆ పురుగు యొక్క తలని, ఆ లార్వా యొక్క తలని కనుక చూసినట్లయితే దానిపైన తలకిందులుగా ఉన్నటువంటి వై షేప్లో ఒక మచ్చ ఉంటుంది. అదేవిధంగా ఆ లార్వా యొక్క 8వ ఖండితంలో 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి. దీన్ని బట్టి ఇది వేరే లద్దె పురుగు కాదు, ఇది కత్తెర పురుగు అనేది మనం నిర్ధారించుకోవచ్చు. తర్వాత ఈ తల్లి పురుగులు సుమారుగా 1500 కన్నా ఎక్కువ గుడ్లను పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఒకసారి గనక ఈ తల్లి పురుగు మన పొలం లోపల ప్రవేశించినట్లయితే అది విపరీతంగా గుడ్లను పెట్టి పంటని చాలా ఎక్కువగా నష్టపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ల సముదాయం నుంచి వచ్చినటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో తొలి దశ పురుగులు, ఇవి మెల్లమెల్లగా ఆకులపైన ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపైన తెల్లటి చారలు అనేవి ఏర్పడడం మనం గమనిస్తూ ఉంటాము. దాని తర్వాత 3వ 4వ దశ లార్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకుల మొదల దగ్గరికి వెళ్ళి రంధ్రాలు చేయడం వలన ఆకు ఎప్పుడైతే అంకురం నుంచి బయటికి వస్తుందో అప్పుడు ఆకుల మీద సన్నటి రంధ్రాల్ని మనం గమనిస్తూ ఉంటాము. తర్వాతి దశలో ఈ లద్దె పురుగులు
కండెలో ఉన్నటువంటి భాగాన్ని, అదేవిధంగా కంకిలో ఉన్నటువంటి గింజల్ని కూడా మనం ఆశించి నష్టపరచడం అనేది గమనిస్తూ ఉన్నాము. వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలను ఉపయోగించి మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగుని మనం నియంత్రించాలి. దీనికోసం మనం లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకొని పొలం లోపల పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఒక 4 నుంచి 6 లింగాకర్షక బుట్టల్ని లేదా మనం 10 నుంచి 12 లింగాకర్షక బుట్టల్ని కనుక మన పొలంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో ఈ మొగ పురుగులు వచ్చి దాంట్లో బంధింపబడి ఆడపురుగులకు నెక్స్ట్ సంతానం కోసం మొగ పురుగులు అనేవి దొరకకుండా వాటిని నెక్స్ట్ తరాన్ని డెవలప్ కాకుండా మనం కొంతవరకు ఆపివేయవచ్చు. అదేవిధంగా వీటిని నిర్మూలించడం కోసం మనం గుడ్డు మరియు తొలిదశ లార్వాల్ని నియంత్రించడం కోసం వేప నూనెను కానీ లేదా వేప సంబంధమైన రసాయనమైనటువంటి అజాడిరక్తిన్ 10,000 ppmని 1.5 మిల్లీలీటర్ నుంచి 5 మిల్లీలీటర్లు మన పంట దశని బట్టి 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనం ఈ తొలిదశ లార్వాల్ని నివారించవచ్చు. అదేవిధంగా పురుగు ఉధృతి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించినట్లయితే అప్పుడు క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ లేదా థయోడికార్బ్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి ఈ పురుగుని నియంత్రించవచ్చు. ఎప్పుడైతే ఈ పురుగు యొక్క ఉధృతి ఈ రసాయనాల వల్ల నియంత్రించబడలేదో లేదా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించినట్లయితే అప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదా ఎమమెక్టిన్ బెంజోయేట్ అనే రసాయనాన్ని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసి ఈ పురుగుల్ని నియంత్రించవచ్చు. ఇలా కాకుండా కొన్నిసార్లు మనకి కంకి వేసే దశలో కండే ఏర్పడిన తర్వాత కూడా ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. అటువంటప్పుడు థయోడికార్బ్ ప్లస్ ల్యాండాసైలోథ్రిన్ అనేటువంటి మందు ఏదైతే ఉందో అది 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ పురుగుని మనం నియంత్రించవచ్చు. వీటితో పాటు ఎప్పుడైనా కూడా పొలం లోపల చుట్టూ మనం నేపియర్ గ్రాస్ని వేసుకున్నట్లయితే ఒక 4-5 వరుసల లోపల ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ నేపియర్ గడ్డికి ఆకర్షితమై దానిపైన గుడ్లను పెడతాయి. కాబట్టి డైరెక్ట్గా మనం ఆ నేపియర్ గడ్డిపైనే మందులను పిచికారీ చేయడం వలన ఈ పురుగుల్ని మనం డెవలప్ కాకుండా మన పంట పైన ఆశించకుండా మనం నియంత్రించవచ్చు. ఇంకొకటి సార్, మొక్కజొన్న విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు బాగా ఇబ్బంది పెడుతున్నాయని రైతు మిత్రులు చెప్తుంటారు. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్ని ఎలా గుర్తించడం కానీ దాన్ని నియంత్రించడం కానీ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఓకే, అయితే మొక్కజొన్నలో యాసంగిలో ఆశించేటువంటి ముఖ్యమైన రసం పీల్చే పురుగు పేనుబంక. ఇవి తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవి రసం పీల్చడంతో పాటుగా అవి తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటాయి. సో ఈ పదార్థానికి ఆకర్షితమైనటువంటి శిలీంధ్రాలు దానిపైన నల్లగా ఒక తెగుల్లాగా వ్యాపించి ఉంటుంది. దాన్నే సూటి మోల్డ్ అంటాము. ఒక మసి తెగుల్లాగా ఆకులపైన వ్యాపింపజేస్తుంది. దీనివలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోవడము, ఆటోమేటిక్గా మొక్క యొక్క దిగుబడి ఏదైతే ఉందో దానిపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఈ పేనుబంక నివారణ కోసం మనం ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ పేనుబంక నియంత్రించవచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు మనం చూసుకుంటే ఉష్ణోగ్రతల విషయానికి వస్తే పెరుగుతున్నాయి, ఇంకొంచెం అయితే ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతులు అంటే ఎలాంటి తెగుళ్ళు వ్యాపిస్తాయి, అంటే వేడి పెరిగినప్పుడు ఏం జరుగుతుంది మొక్కజొన్న పంట విషయంలో? అయితే మొక్కజొన్న ప్రస్తుతం ఏవైతే ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతున్నాయో ఇటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నలో ముఖ్యంగా 2 రకాల తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఒకటి మసికులు తెగులు, రెండవది ఎండు తెగులు. ఇవి జనరల్గా 20 నుంచి 25 రోజులు దాటిన తర్వాత మరీ ముఖ్యంగా పూత దశ లోపల ఈ తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ మసికుళ్ళు తెగులు ఆశించినప్పుడు 2 కనుపుల మధ్యలో ఉన్నటువంటి కణజాలం ఏదైతే ఉందో అది నలుపు రంగులోకి మారిపోయి లోపల ఉన్నటువంటి కణజాలం అంతా కూడా నల్లగా మారిపోతూ ఉంది. ఆ తర్వాత ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క కింది నుండి పైకి ఎండిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. అదే ఎండు తెగులు గనక ఆశించినట్లయితే మొక్క పైనుంచి కింది వరకు ఎండిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ తెగుళ్లకు మనం మొక్క మొదలు దగ్గరికి వెళ్ళి కెమికల్స్ని డ్రెంచింగ్ చేస్తూ ఉంటాము. అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదా రిడోమిల్డ్ గోల్డ్ అనే మందు 2.5 గ్రాముల్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్క మొదలు దగ్గర ఈ తెగుళ్లను కొంతవరకు నియంత్రించవచ్చు. కానీ పూర్తిగా నియంత్రించాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడితో ఈ విత్తనాన్ని మనం విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ముఖ్యమైనది. ఒక 10 గ్రాముల్ని కిలో విత్తనానికి పట్టించిన తర్వాత విత్తనాన్ని వేసుకోవాలి. అదేవిధంగా
ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని ఒక 100 కిలోల పశువుల ఎరువుతో సమృద్ధి పరిచిన తర్వాత ఒక నీడలో 15 రోజులు ఉంచిన తర్వాత ఈ ట్రైకోడర్మా విరిడే ఆ పశువుల ఎరువు పైన పూర్తిగా తెల్లగా పెరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పొలంలో గనక మనం వేసుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, సాయి చరణ్ గారు, కాసేపు శనగ పంట గురించి మనం మాట్లాడుకుందాం. అంటే శనగ పంట గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా శనగను ఆశించేటువంటి కీటకాలు ఏంటి, వేటి వల్ల బాగా శనగ పంట ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది? అయితే శనగ పంటలో కీటకాల విషయానికి వస్తే రబ్బరు పురుగు, అదేవిధంగా ఈ శనగ పచ్చ పురుగు, ఇవి 2 ముఖ్యమైన పురుగులు. పంట తొలి దశలో అంటే ఆకులు 20 నుంచి 25 రోజుల దశ టైంలో ఈ రబ్బరు పురుగు అనేది ఎక్కువగా పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఆకుల్ని తినడం, పూర్తిగా ఆకులు రాలిపోయేలాగా చేయడం చేసి పంటను నష్టపరుస్తూ ఉంటుంది. ఇంకా శనగపచ్చ పురుగు విషయానికి వస్తే ఒకసారి రబ్బరు పురుగు యొక్క ఉధృతి కొంచెం తగ్గిన తర్వాత పంట పూత దశ నుంచి కూడా ఈ శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మొగ్గల్ని పూతల్ని తినివేస్తూ ఉంటుంది. ఒకవేళ కాయలు గనక ఏర్పడినట్లయితే కాయ లోపలికి ఇది కేవలం తలని మాత్రమే పెట్టి మిగతా శరీరాన్నంతటిని బయటకి ఉంచి లోపల ఉన్నటువంటి గింజల్ని తినివేస్తుంది. దీని ద్వారా రైతులు ఆర్థికంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. మనం కాయల్ని గనక చూసినట్లయితే దానిపైన ఒక గుండ్రటి రంధ్రం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దీంట్లోపల ఈ శనగపచ్చ పురుగు అనేది ఆశించిందని. సో మార్కెట్ లోపల ఈ రబ్బరు పురుగు కానీ శనగపచ్చ పురుగు ఈ రెండిటికి కూడా వాటి యొక్క ఉనికిని గమనించడం కోసం లింగాకర్షక బుట్టలు అనేవి అందుబాటులో ఉన్నాయి. సో రైతులు పొలంలో ఒక 4 నుంచి 6 లింగాకర్షక బుట్టల్ని ఏర్పరచుకొని వాటి యొక్క ఉధృతిని గమనిస్తూ తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటిని నివారించడం కోసం రసాయనాల విషయానికి వస్తే మొదటగా బీటీకి సంబంధించినటువంటి మందుల్ని పిచికారీ చేసి కూడా వీటిని మనం నియంత్రణలో ఉంచవచ్చు. లేదంటే రసాయనాలైనటువంటి థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వల్ల కానీ, నొవాల్యురాన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ పురుగుల్ని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, శనగ పంట విషయానికి వస్తే శనగను ఆశించే తెగుళ్ళు అంటే ఏం చెప్తారు? అంటే ఏ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి, వాటి నివారణ చేయడం ఎలా? అయితే శనగలో ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం రైతులు ముఖ్యంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఎండు తెగులు. శనగ సాగు చేసినటువంటి ఎటువంటి పొలంలో అయినా కూడా ఈ శనగ తెగులు అనేది ఆశించి ఎక్కువగా రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఇటువంటి తెగులు గనక మన పొలంలో ఒక సీజన్లో గనక ఆశించినట్లయితే నెక్స్ట్ సీజన్లో తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. వీటావాక్స్ పవర్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, లేదంటే కార్బండిజం 3 గ్రాములు లీటర్ నీటి 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడేని కూడా 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి మనం వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకునేలాగా మొక్కని మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పొలంలో మనకి ఎండు తెగులు కనుక గమనించినట్లయితే ఈ ట్రైకోడర్మా విరిడే 2 కిలోల్ని 100 కిలోల పశువుల ఎరువుతో సమృద్ధిపరిచి దాన్ని తీసుకొని వచ్చి వేయడం వలన మనం ఎండు తెగుల నుంచి పంటని కొంతవరకు కాపాడవచ్చు. అదేవిధంగా పంట ఎక్కువ బెట్టకి గురి కాకుండా, అదేవిధంగా ఎక్కువ నీటి ముంపుకి గురి కాకుండా చూసుకోవడం వలన ఈ ఎండు తెగులు అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వ్యాప్తి చేయకుండా మనం కొంతవరకు నియంత్రించవచ్చు. ఓకే, ఇంకొకటి మన తెలంగాణ విషయానికి వస్తే, అంటే మన రాష్ట్రం విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలను పొద్దుతిరుగుడు పంట కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కాబట్టి పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఎలా అధిగమించాలి వాటిని అంటే ఏం చెప్తారు? అయితే పొద్దుతిరుగుడులో మేడం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఏంటంటే రసం పీల్చే పురుగుల యొక్క సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దాంట్లో పచ్చదీపపు పురుగులు మరియు తామర పురుగులు వీటి యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం మనం గమనిస్తున్నాము. ఈ పచ్చదీప పురుగులు కనుక మన పొలంలో ఉన్నట్లయితే అవి ఆకు అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వలన ఆకుల అంచుల దగ్గర నుంచి ముడతలు పడి అవి ఆకులు దోనెలాగా మారిపోవడం, పసుపు రంగులోకి మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ తామర పురుగులు కనుక గమనించినట్లయితే ఇవి ఆశించిన మొక్క యొక్క ఆకుల మధ్యయనిలన్నీ నలుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. తామర పురుగులు ఆశించిన మొక్క నెక్రోసిస్ తెగులుకు కూడా గురయ్యి ఆకులు చిన్నగా అవడము, పంట గిడసబారిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. వీటి సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే ఎప్పుడు రైతులు పొద్దుతిరుగుడును సాగు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఇమిడాక్లోపిరిడ్ 5 మిల్లీలీటర్ 1 కేజీ విత్తనానితో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా థయోమితాగ్జామ్ 4 గ్రాములతో 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఈ పురుగుల యొక్క సమస్యని కొంతవరకు తగ్గించవచ్చు.
అదేవిధంగా తామర పురుగు కోసం ప్రత్యేకంగా నీలిరంగు జిగురు అట్టల్ని కూడా మనం పొలంలో పెట్టుకోవచ్చు. ఒక 10 నుంచి 12 ఈ నీలిరంగు జిగురు అట్టల్ని ఒక ఎకరం లోపల ఏర్పరచుకోవడం వలన వీటికి తామర పురుగులు ఆకర్షితమై దానికి అతుక్కోవడం వలన మనం రసాయనాలు ఎక్కువగా పిచికారీ చేసే అవకాశం లేకుండా ఈ పురుగుని నియంత్రించవచ్చు. ఇంకా రసాయనాల విషయానికి వస్తే ఈ రసం పీల్చే పురుగులను నియంత్రించడం కోసం ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా థయోమితాగ్జామ్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా ఎస్టామిప్రిడ్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వలన మనం ఈ పురుగులని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే. పొద్దుతిరుగుడు విషయానికి వస్తే నెక్రోసిస్ తెగులుకు సంబంధించి అంటే చాలా మంది రైతులు అంటుంటారు ఈ తెగులు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి. మరి ఆ తెగులుకు సంబంధించి దాన్ని ఎలా నియంత్రించాలి, ఏంటి రైతు మిత్రులకి ఏం చెప్తారు? అయితే మనం ఇంతకుముందు చెప్తున్నట్టు ఈ పొద్దుతిరుగుడులో ఏదైతే నెక్రోసిస్ ఉందో ఇది తామర పురుగు వల్ల వచ్చేటువంటి తెగులు. కాబట్టి ముందుగా ఏదైతే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఈ వ్యాధిని వ్యాప్తి చేసేటువంటి పురుగులు ఉన్నాయో ఆ తామర పురుగుల్ని నియంత్రించడం అనేది ముఖ్యం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఎస్టామిప్రిడ్ 0.4 గ్రాములు కానీ, థయోమితాగ్జామ్ 0.4 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి ఈ తామర పురుగుల్ని మనం నియంత్రించవచ్చు. వీటితో పాటుగా పొలంలో ఉన్నటువంటి కలుపు ముక్కలు, ముఖ్యంగా వయ్యారి బామ ఏదైతే ఉందో ఈ తామర పురుగులకి ఆవాసం కల్పించి ఈ నెక్రోసిస్ని ఇంకెక్కువగా వ్యాప్తి చేసేందుకు దోహదపడుతుంటుంది. కాబట్టి పొలం గట్ల పైన కానీ పొలంలో ఉన్నటువంటి ఈ వయ్యారి బామని పూర్తిగా తీసివేయడం వలన, అదేవిధంగా ఈ నీలిరంగు జిగురట్టలను ఏర్పరచుకోవడం వలన పంట లోపల మనం ఈ నెక్రోసిస్ తెగులు ఉధృతిని అదేవిధంగా వ్యాప్తిని తగ్గించవచ్చు. పొద్దుతిరుగుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేద్దాము. పొద్దుతిరుగుడులో లద్దె పురుగు కూడా బాగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు కాబట్టి ఎలా గుర్తించాలి, ఎలా నియంత్రించాలి, రైతు మిత్రులకి ఏం చెప్తారు? అయితే పొద్దుతిరుగు సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా 3 రకాల లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. తొలి దశలో పొగాకు లద్దె పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆశించినప్పుడు అది ఆకుల్ని తినివేసి పూర్తిగా జల్లెడాకుల్లాగా మార్చేస్తూ ఉంటుంది. పత్రహారితాన్ని గోకితుంటాయి తొలి లార్వాలన్నీ. దాని తర్వాత బీహారీ గొంగలి పురుగు ఏదైతే ఉందో ఈ పురుగు కూడా ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో అటువంటి సమయాల లోపల ఈ పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉండి అవి ఆకుల్ని పూర్తిగా తినివేసి పంటకి దిగుబడి తగ్గిపోయేలాగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. వీటితో పాటు మరో ముఖ్యమైన పురుగు శనగపచ్చ పురుగు. ఈ పురుగు పూత దశ లోపల ఈ పూతని మొగ్గల్ని పూర్తిగా తినివేయడంతో పాటు ఏదైతే ఆ సన్ఫ్లవర్ యొక్క తల ఉంటుందో దానిపైన కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగుల్ని మనం నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనకి పొగాకు లద్దె పురుగుని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక బీహారీ గొంగలి పురుగు విషయానికి వస్తే ఇప్పుడు చెప్పినటువంటి రసాయనాలతో పాటుగా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదా లాంబ్డాసైలోత్రిన్ అనే రసాయనం 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన ఈ బీహారీ గొంగలి పురుగును మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక శనగపచ్చ పురుగు విషయానికి వస్తే ఇది పంట పూత నుంచి చివరి వరకు కూడా ఉండి పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పొలం లోపల దీనికి సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకొని పురుగు ఉధృతిని గమనించి తద్వారా రసాయన మందుల్ని పిచికారీ చేసుకోవడం అనేది చూడాలి. అదేవిధంగా మనకి దీని లోపల విషపు ఎరను తయారు చేసుకొని కూడా ఈ పురుగును మనం చంపొచ్చు. దీంట్లో విషపు ఎర కోసం ఒక 5 కిలోల తౌడుకి 1/2 కిలో బెల్లం, అదేవిధంగా 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిఫైరిపాస్ కానీ కలుపుకొని ఉండల్లాగా చేసుకొని ఈ ఉండల్ని పొలం లోపల మనం సాయంత్రం వేళల్లో వేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉండల్ని తిని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా రసాయనాలని మొక్కపైనే పిచికారీ చేయకుండా ఇతర రకాలైనటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యల్ని కూడా పాటించి ఈ లద్దె పురుగుల్ని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, సాయి చరణ్ గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం కంది గురించి మాట్లాడుకుంటే చాలా మంది రైతు మిత్రులు అడిగేది కాయ తొలచే పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది, పంట నష్టం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి కందిలో కాయ తొలచే పురుగు దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, నివారణ అంటే ఏం చెప్తారు? అయితే ఈ కంది లోపల
మనకి కాయతొలిచే పురుగు అనేది ముఖ్యంగా ఆశించి మొదటి దశ నుంచి చివరి వరకు కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు, అదేవిధంగా ఏదైనా కారణాల వల్ల మనం దీర్ఘకాలిక రకాలని సాగు చేస్తున్నప్పుడు, లేదా ఈ దీర్ఘకాలిక రకాలని ఇంకాస్త కొన్ని కారణాల వల్ల వాటి యొక్క వ్యవధి ఏదైతే ఉందో అది ఎక్కువగా పెరిగినప్పుడు మనకి పురుగు యొక్క ఉధృతి ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కాండం తొలిచే ఈగ మనకి పొలం లోపల గనక ఆశించినట్లయితే మనం ఖచ్చితంగా సస్యరక్షణ చర్యలు మొదటి నుంచే తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, మనకి థయోడికార్బ్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం వలన మనం వీటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదేవిధంగా మనకి ఎప్పుడైనా కాయ లోపల రంధ్రాలు గనక మనం గమనించినట్లయితే అటువంటి కాయలన్నింటినీ కూడా ఏరి దూరంగా తీసుకువెళ్ళి నాశనం చేయడం వల్ల కూడా మనం ఈ పురుగు యొక్క ఉధృతి ఇంకా ఎక్కువగా కాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే. ఇలాంటి ఇప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి, ఇంకా కూడా ఎక్కువ అవుతున్నప్పుడు కందిలో ఎలాంటి తెగుళ్ళు వస్తాయి? వాటి నుంచి కంది పంటను రక్షించుకోవడం ఎలా? అయితే మేడం, ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా కంది లోపల స్టెరిలిటీ మొజాయిక్, దీన్నే గొడ్డుమూత తెగులు అని కూడా అంటాం. ఈ తెగులు యొక్క ఉధృతి అనేది మనం ఎక్కువగా ఉండడం గమనిస్తూ ఉంటాము. సో ఈ తెగులు అనేది నల్లి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్క యొక్క పూత ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి భాగాలు కూడా అన్ని ఆకుల్లాగా మారి పచ్చని ఆకుల్లాగానే మొత్తం మొక్కంతా మారిపోతూ ఉంటుంది. దీని ద్వారా అది నెక్స్ట్ పూత రాకపోవడం, దాని నుంచి కాయలు అనేవి ఏర్పడకపోవడం వలన దిగుబడి పైన చాలా ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. ఇది నల్లి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి నల్లి నివారణ కోసం వెటబుల్ సల్ఫర్ ఏదైతే ఉందో అది 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా స్పైరోమిస్ఫన్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని ఈ నల్లిని మనం నివారించుకున్నట్లయితే ఈ గొడ్డుమూతు తెగుల్ని కొంతవరకు నియంత్రించవచ్చు. అదేవిధంగా మనకి పొలంలో ఎప్పుడైనా ఈ గొడ్డుమూతు తెగులు కనిపించినటువంటి మొక్కలు ఉన్నట్లయితే ముఖ్యంగా వాటిని పీకి ఒక దగ్గర నుండి తీసుకెళ్ళి వాటిని నాశనం చేయాలి. దీని ద్వారా ఈ వైరస్ తెగులు ఏవైతే ఉంటాయో ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి కాకుండా మనం నియంత్రించవచ్చు. ఓకే. ఒకసారి నువ్వుల పంట గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనకు కాల్ చేస్తే చాలా మంది కూడా నువ్వులు సాగు చేయడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి నువ్వులలో ఎక్కువగా గమనించేటువంటి కీటక సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? అయితే మేడం, నువ్వుల్లో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రసం పీల్చే పురుగుల సమస్యనే ఎక్కువగా అని చెప్పుకుంటాము. వేరే పంటలతో మనం పోల్చి చూసినప్పుడు నువ్వుల్లో ఆశించేటువంటి కీటకాల సంఖ్య తక్కువ, వాటి వల్ల జరిగేటువంటి నష్టం కూడా పురుగుల వల్ల తక్కువ. కానీ ఉన్న దాంట్లో ఎక్కువగా పంట నష్టపరిచే కీటకాలు వచ్చేసి పేనుబంక. పంట 20-25 రోజుల దశను దాటిందంటే ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతున్నట్లయితే ఈ పేనుబంక అనేది ఆకుల అడుగు భాగంలో తల్లి పిల్ల పురుగులు గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవడం, వడలిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ పేనుబంక నివారణ కోసం మనం ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనం ఈ పేనుబంక నివారించవచ్చు. వీటితో పాటు నువ్వులు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొనే మరో ముఖ్య సమస్య కోడు ఈగ. ఇది ఈగ రూపంలో ఉన్నటువంటి చిన్న పురుగులు పూతలోకి మొగ్గలోకి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కణజాలాలని అంతా తినివేయడం వలన పూతగా మారకపోవడం, పూత కాస్త కాయగా మారకపోవడం జరుగుతుంటుంది. సో దీన్ని డైరెక్ట్గా కాయలు కాయకపోవడం వలన దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఇటువంటిది గనక మనం గమనించినట్లయితే క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనం కోడు ఈగని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే. నువ్వుల పంట విషయానికి వస్తే నువ్వుల్ని పంటను నష్టపరిచే ముఖ్యమైన తెగుళ్ళు అంటే ఏం చెప్తారు? తెగులకు సంబంధించి వివరాలు. అయితే నువ్వుల్లో మేడం ముఖ్యంగా ఈ ఎండు తెగులు సమస్య అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో అటువంటప్పుడు ఈ ఎండు తెగులు సమస్య అనేది నువ్వుల రైతుల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అయితే అప్పుడు మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్తో 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదల దగ్గర పోసుకోవడం వలన ఈ ఎండు తెగులను కొంతవరకు మనం పంటని కాపాడుకోవచ్చు. దీంతో పాటుగా మరొకటి ఫిల్లోడి అనేటువంటి తెగులు కూడా, వెర్రితల తెగులు కూడా మొక్కని ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు పైన ఉన్నటువంటి భాగంలో ఆకులన్నీ విపరీతంగా ఆకుపచ్చని కొత్త పత్రాలు ఏర్పడము, అదేవిధంగా పువ్వుల లోపల పుష్పాల భాగాలు కాకుండా అక్కడ కూడా ఆకులే ఏర్పడి చూడ్డానికి ఒక వెర్రితలలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వెర్రి తెగులు ఆశించినప్పుడు కూడా రైతులు సరైన జాగ్రత్తలు తీసుకొని వాటికి వాహకాలుగా పనిచేసేటువంటి కీటకాలని నియంత్రించడం కోసం
ఎస్టామిప్రిడ్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాధి అనేది వ్యాప్తి కాకుండా నియంత్రించవచ్చు. అదేవిధంగా ఈ ఫిల్లోడిని మనం గమనించిన వెంటనే ఏ మొక్కలైతే వ్యాధికి గురై ఉంటాయో అటువంటి మొక్కల్ని పొలం నుండి మనం పీకి వేసి వాటిని నాశనం చేయడం ద్వారా కూడా ఈ వ్యాధి వేరే మొక్కలకి సంక్రమించకుండా మనం కొంతవరకు నియంత్రించవచ్చు. ఓకే, చెరుకు పంట విషయానికి వస్తే అంటే ఇప్పుడు ఏ పంటకైనా విత్తన శుద్ధి అనేది చాలా అవసరం. అయితే చెరుకు విషయానికి వస్తే విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలని చాలా మంది రైతు మిత్రులు అడుగుతున్నారు. కాబట్టి విత్తన శుద్ధి గురించి చెప్పండి ఒకసారి. అయితే చెరుకు విషయానికి వస్తే డిసెంబర్ నుంచి మార్చ్ వరకే మనం చెరుకుని సాగు చేసుకోవచ్చు. వేరే పంటల్లో లాగా విత్తనాలతో కాకుండా చెరుకుని మనం చెరుకు ముచ్చెలతో సాగు చేసుకుంటూ ఉంటాము. సో రైతులు ఎప్పుడన్నా కానీ ఈ చెరుకు ముచ్చెల నుంచి పెట్టుకొని సాగు చేసుకునే ముందుగా తప్పనిసరిగా దాన్ని మనం ఈ ముచ్చెల్ని లేదా ఈ విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం అనేది తప్పనిసరి. దీనికోసం ముఖ్యంగా కార్బండిజం 1 గ్రాముని లీటర్ నీటికి కలుపుకొని ఒక 200 లీటర్ల నీటిలో 200 గ్రాముల కార్బండిజంని వేసుకొని అందులో ఈ చెరుకు ముచ్చెల్ని ఒక 15 నిమిషాల పాటు ఉంచాలి. దాని తర్వాత అందులోంచి తీసిన ముచ్చెల్ని ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని అందులో కూడా ఇంకొక 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నట్లయితే పంట తొలి దశలో ఆశించేటువంటి చాలా తెగుళ్ళు మరియు పురుగుల నుంచి మనం చెరుకుని కాపాడుకోగలుగుతాం. ఎప్పుడైతే చెరుకు పంట లోపల మనం విత్తన శుద్ధి చేసుకుంటున్నామో దాని ద్వారా పంట లోపల కూడా అధిక దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంటుంది. తొలి దశలో మనం ఏవైతే ఈ తెగుళ్లను కీటకాల నివారణ కోసం మందులు పిచికారీ చేయాలో ఆ అవసరం కూడా మనకి చాలా వరకు తగ్గిపోవడం మనం గమనిస్తూ ఉన్నాము. ఓకే, చెరుకు పంట విషయానికి వస్తే ప్రస్తుతం చెరుకుకు సంబంధించి ఎలాంటి చీడపీడల సమస్య ఉంది చెరుకులో? అయితే ఇప్పుడు మనం చెప్పినట్టుగా మార్చి వరకు కూడా రైతులు అనేది చెరుకుని నాటుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే రైతులు ఆల్రెడీ డిసెంబర్ జనవరి మాసంలో చెరుకుని పెట్టుకున్నారో వాళ్ళు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య పీక పురుగు. ఈ పీక పురుగు తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి గుంపులుగా ఆకులపైన కానీ కాండం మొదలు దగ్గర కానీ గుడ్లను పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు మొక్క మొదల్లోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి కణజాలాన్ని తినివేయడం వలన మువ్వు అనేది చనిపోవడం గమనిస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి చనిపోయిన మువ్వుల్ని మన పొలంలో గమనిస్తామో మనం పొలంలో తిరుగుతున్నప్పుడు అటువంటి మువ్వులన్నింటినీ కూడా మనం సేకరించుకొని వాటిని తీసుకెళ్ళి నాశనం చేయాలి. ఎందుకంటే ఈ మువ్వుల మొదలు భాగం మనం గనక చూసినట్లయితే ఈ పీక పురుగు యొక్క లార్వాలు ఏవైతే ఉన్నాయో అవి గుంపులుగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. ఇటువంటి మువ్వుల్ని తీసివేయడం ద్వారా డైరెక్ట్గా మనం లార్వాలన్నింటినీ కూడా మొక్క నుంచి మనం వేరు చేస్తూ ఉన్నాము. ఈ మొక్క నుంచి అంటే మనం పంటని కాపాడుకోవడం కోసం మొక్క మొదలు దగ్గర మనం చెత్త ఏదైతే ఉందో చెరుకు చెత్తని కప్పడం ద్వారా ఈ లార్వా అనేది మొక్క మొదల్లోకి ప్రవేశించకుండా మనం కొంతవరకు నిరోధించి పంటని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ చెరుకు పీక పురుగు ఉనికిని గమనించడం కోసం కూడా లింగాకర్షక బుట్టలు అనేవి ఉన్నాయి. సో 1 ఎకరానికి 6 లింగాకర్షక బుట్టల్ని పెట్టుకొని ఒక 3 రోజుల్లో 8 కన్నా ఎక్కువ పురుగు గనక మనం అందులో బంధించినట్టు గమనించినట్లయితే అప్పుడు సస్యరక్షణ చర్యలు తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఈ కెమికల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్లోరిఫైరిపాస్ 500 మిల్లీలీటర్లని మనం ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్క సుడిలో పడేటట్టు పూర్తిగా నానేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగును నియంత్రించవచ్చు. ఎప్పుడైతే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తామో అటువంటప్పుడు క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 150 మిల్లీలీటర్లని మనం 400 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్క మొదలు తడిచేలాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు నుంచి సమర్థవంతంగా మనం చెరుకుని కాపాడుకోవచ్చు. వేరే పంటలలో అయితే ఈ కొరాజన్ అదే క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందు 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి సరిపోతుంది. కానీ చెరుకులో ఉన్నటువంటి పీక పురుగు దాన్ని నియంత్రించడం కోసం తప్పనిసరిగా 150 మిల్లీలీటర్లని 400 లీటర్ల ద్రావణంలో కలిపి పిచికారీ చేయడం వల్ల మాత్రమే మనం ఈ పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, ఒకసారి మిరప పంట గురించి కూడా మాట్లాడుకున్నాను సార్. మిరపలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో చెప్పారా? అయితే మిరపలో మేడం వైరస్ తెగుళ్ళు అనేవి ముఖ్యమైన సమస్యగా మనం అందరం గమనిస్తూ ఉన్నాము. సో ఈ వైరస్ తెగుళ్ళు నుంచి పంటని కాపాడుకోవడం కోసం ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ 150 గ్రాములని 1 లీటర్ నీటిలో వేసి దాని లోపల మనం మిరప విత్తనాన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులోంచి నీటిని తీసివేసి ఈ విత్తనాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి.
ఈ ఆరబెట్టిన విత్తనానికి దాని తర్వాత ఏదైనా ఒక శిలీంధ్రంతో క్యాప్టాన్ కానీ థైరమ్ కానీ కార్బన్ డిజము ఒక 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించిన తర్వాత ఇమిడాక్లోపిరిడ్ ఒక 5 గ్రాములని 1 కిలో విత్తనం చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే మనం నాటుకోవాలి. అప్పుడు పంట తొలి దశలో వచ్చేటువంటి కీటకాలు చీడపీడల నుంచే కాకుండా ఈ వైరస్ తెగుళ్ళ నుంచి కూడా మొక్క కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఈ మిరప పంట విషయానికి వస్తే పై ముడత అనేది బాగా ఇబ్బంది పెడుతుంటది రైతు మిత్రులు, కాబట్టి అది ఎలా నివారించుకోవాలి ఏంటి అనేది? అయితే మేడం, మిరప సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ పైముడత సమస్య. ఇది తామర పురుగుల ద్వారా వస్తుంది. తామర పురుగులు ఆకు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు దోనెలాగా పైకి ముడుచుకొని పోతాయి అంచుల వెంబడి. ఇట్లా చూడ్డానికి మన కప్పులాగా ఏర్పడతా ఉంటాయి. సో ఈ పురుగులు కింది నుంచి రసం పీల్చడం వలన ఆకులు చిన్నగా మారిపోవడం, మొక్క అనేది గిడసబాడిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ పై ముడత ఆశించినటువంటి మొక్కల లోపల మనం ఎప్పుడైనా కానీ ఇవి కనిపించగానే ముందుగా అటువంటి మొక్కల్ని అంటే తొలి దశలో అయితే పీకి నాశనం చేసుకోవాలి. అదేవిధంగా ఈ తామర పురుగుల ఉధృతిని మనం నియంత్రించడం కోసం ఎస్టామిప్రిడ్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన, లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వల్ల ఈ తామర పురుగుల్ని మనం కొంతవరకు నియంత్రించవచ్చు. వీటితో పాటు కొన్నిసార్లు నల్లి కూడా మన పొలంలో ఆశించి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ నల్లి గనక మనకు ఆశించినప్పుడైతే కింది ముడతను మనం గమనిస్తూ ఉంటాము. తామర పురుగుల వల్ల పై ముడత, నల్లి ఆశించడం వలన కింది ముడతను గమనిస్తూ ఉంటాము. అటువంటి సందర్భాల్లో మనం ఫెన్ప్రోపెత్రిన్ 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ నల్లిని మనం నివారించవచ్చు. లేదా స్పైరోమిస్ఫెన్ 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనకి ఈ నల్లి యొక్క ఉధృతిని మనం పొలం లోపల కొంతవరకు తగ్గించవచ్చు. ఓకే, ఇంకొకటి ఆవాలు కూడా మన సాగు చేస్తున్న రైతు మిత్రులు ఉన్నారు కాబట్టి ఆవాలకు సంబంధించి ఎలాంటి చీడపీడలు వస్తాయి, యాసంగిలో ఎలా నియంత్రించుకోవాలి, ఒకసారి ఆవాల గురించి కొంచెం. అయితే ఆవాల విషయానికి వస్తే ముఖ్యంగా దీంట్లోపల సాఫ్లై అనే కీటకం ఏదైతే ఉందో అది ఎక్కువగా పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఈ సాఫ్లైని నివారించడం కోసం మనం ఎసిఫేట్ 1.5 గ్రాముల్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన మనం ఈ పురుగుని నియంత్రించవచ్చు. వీటితో పాటుగా దీని లోపల తెల్ల తుప్పు అనేది మరో ముఖ్యమైన తెగులు. ఇది పంటని తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపైన తెల్లటి శిలీంద్రపు మచ్చల్ని మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ తెగులు గనక మన పంట పొలాల్లో ఉన్నట్లయితే అప్పుడు మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన మనకు ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఓకే, ఒకసారి కుసుమ పంట గురించి కూడా మాట్లాడండి సార్. అంటే కుసుమకు సంబంధించి ఎలాంటి తెగులు వస్తాయి, ఎలా బయటపడాలి? అయితే ముఖ్యంగా ఏంటంటే మేడం, కుసుమ లోపల తెగుళ్ళ విషయానికి వస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది ముఖ్యమైన సమస్య. ఇది ఆకులపైన గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు, తర్వాత పంట 40 నుంచి 45 రోజుల దశ దాటిన తర్వాత ఇంకాస్త ఈ వ్యాధి యొక్క ఉధృతి ఎక్కువ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులపైనటువంటి మచ్చలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి పూర్తిగా ఆకులు రాలిపోవడం, పంట యొక్క ఎదుగుదల తగ్గిపోయి మొక్కలు గిడసబారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. సో ఈ తెగుల్ని మనం నియంత్రించడం కోసం ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కానీ, మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల కానీ, లేదంటే కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ 2.5 గ్రాముల్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వలన మనం ఈ తెగుల్ని మనం నియంత్రించవచ్చు. ఓకే, ఇంకొకటి యాసంగి విషయానికి వస్తే అపరాలు సాగు చేస్తున్నటువంటి రైతులు తెల్లదోమ విషయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి తెల్లదోమ నియంత్రణ కోసం ఏం చెప్తారు, ఏం చేయమంటారు రైతు మిత్రుల్ని? అయితే మేడం, ఈ కందిలో కానీ ఇంకా పెసర కానీ మినుము కానీ ఎప్పుడైనా కానీ రైతులు ఈ అపరాల పంటల్ని సాగు చేస్తున్నప్పుడు ఒకటి కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగుతో పాటుగా రైతులు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య ఈ తెల్లదోమ సమస్య. ఈ తెల్లదోమ ప్రత్యక్షంగా ఆకులపైన ఉండి రసాన్ని పీల్చి మొక్కని శక్తివిహీనం చేయడమే కాకుండా పరోక్షంగా ఇది ఈ పసుపాకు తెగులు, ఎల్లోవేన్ మొజాయిక్ అనేటువంటి తెగుళ్లను కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి సంక్రమింపజేస్తుంది. మనకు తెలిసినట్టు వైరస్కి ఏదైతే నియంత్రించడానికి మందులు లేవో అటువంటప్పుడు ఇది దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గనక మన పొలంలో తెల్లదోమ గనక కనిపించినట్లయితే మనం తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టుకోవాలి. దానిలో మొదటిది మనం పసుపు రంగు జిగురట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరానికి 10 నుంచి 12 పసుపు రంగు జిగురట్టల్ని ఏర్పాటు చేసుకోవడం వలన
ఈ తెల్లదోమ ఏదైతే ఉందో ఈ పసుపు రంగుకు ఆకర్షితమై దానికి అతుక్కోవడం వలన మనం రసాయనాలు పిచికారీ చేయకుండానే కొంతవరకు దాని యొక్క సంఖ్యని తగ్గించిన వాళ్ళం అవుతాము. ఇంకా కెమికల్స్ విషయానికి వస్తే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ని 1 లీటర్ నీటర్కి కలుపుకొని కానీ, లేదా ఎస్టామిప్రిడ్ అనే మందు 0.4 గ్రాములని 1 లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే థయోమితాగ్జామ్ అనే మందు 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయడం వలన ఈ తెల్లదోమని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. తద్వారా దీని ద్వారా వ్యాపించేటువంటి ఏవైతే పసుపాకు తెగులు ఉన్నాయో, లేదంటే ఇంకా రసం పీల్చే పురుగుల వల్ల మొక్క నుంచి మొక్కకి వ్యాప్తి చేసుకునేటువంటి ఆకుముడత తెగులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఓకే, యాసంగిలో కూరగాయలు సాగు చేసుకునేటువంటి రైతు మిత్రులు కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి, దాని నుంచి బయటపడడం ఎలా కూరగాయల సాగు గురించి? కూరగాయలు మేడం, మన దగ్గర టమాటో, వంకాయ ఇటువంటి కూరగాయలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. టమాటోలో ముఖ్యమైన సమస్య పిన్వామ్ అనే సమస్య. ఇది కూడా మన దేశంలోకి వేరే దేశం నుంచి ప్రవేశించినటువంటి ఒక కీటకం. ఇది ఆ తొడిమె దగ్గర ఒక సన్నటి గుండు సుది లాంటి రంధ్రం చేసుకొని లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని పూర్తిగా తినివేసి నాశనం చేస్తూ ఉంటుంది. మనం ఒకసారి ఆ టమాటో కాయను తీసుకొని పరీక్షించినట్లయితే దానిపైన గుండు సూదితో గుచ్చినటువంటి ఒక రంధ్రం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అందుకని దీన్ని పిన్వామ్ అని కూడా అంటారు. సో ఇటువంటిది ఒకవేళ మనకి కీటకం గనక కనిపించినట్లయితే మన పొలాల లోపల ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లని 1 లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా థయోడికార్బ్ని 1 గ్రాముని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం వలన ఈ టమాటో పిన్వామ్ని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదేవిధంగా వంకాయలో అయితే మనకి కొమ్మ ఎండు మరియు కాయకులు తెగులు అనేది ఎక్కువగా ఆశించి రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ తెగులు మనకి ఎప్పుడైతే ఆశిస్తుందో అటువంటప్పుడు పూర్తిగా కొమ్మ యొక్క మొదటి భాగం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి అయితే డెవలప్మెంట్ ఉంటుందో అటువంటి భాగం అనేది ఎండిపోవడం, అదేవిధంగా కాయలు అనేవి కుళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ తెగులుని మనం నివారించడం కోసం ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేయడం వలన మనం ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. వీటితో పాటుగా కూరగాయ పంటల్లో ముఖ్యంగా ఈ వైరస్ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా దిగుబడిపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మన పంట పొలాల్లో ఈ వైరస్ తెగుళ్ళు ఎప్పుడన్నా లక్షణాలు కనుక కనిపించినట్టయితే, అంటే మొక్క గిడస బారిపోవడం, కనుపుకి మధ్యలో దూరం తగ్గిపోవడం, చిన్న చిన్న ఆకులు గుంపులుగా ఏర్పడడం గనక గమనించినట్లయితే అటువంటి వైరస్ సోకిన మొక్కల్ని ఇమీడియట్గా మనం పొలం నుండి తీసి దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయాలి. అదేవిధంగా ఈ ఏవైతే వ్యాధులు ఉన్నాయో వాటిని సంక్రమింపడానికి ఉపయోగపడుతున్నటువంటి రసం పీల్చే పురుగులు ఉన్నాయో, తెల్లదోమ కావచ్చు, తామర పురుగులు కావచ్చు, నల్లి కావచ్చు, ఇటువంటి పురుగుల్ని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల మనం ఈ కూరగాయ పంటల్లో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఓకే సార్, ఫైనల్గా రైతు మిత్రులకి ఏం చెప్తారంటే యాసంగి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, కంక్లూడ్ చేయండి సార్. ఓకే, అయితే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా మన పంట పొలాల్లో ఒక రకమైన కీటకం కానీ తెగులు కానీ కనిపించింది అంటే డైరెక్ట్గా రసాయన మందులోకి పిచికారీ చేయడం కుండా ముందుగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపెట్టాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే మనం పురుగులు కనిపించగానే 1-2 పురుగులు కనిపించగానే డైరెక్ట్గా రసాయనాలని పిచికారీ చేసేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఒకటి పర్యావరణానికి నష్టం జరగడంతో పాటుగా రైతులు కూడా ఇది ఏ విధమైనటువంటి కాస్ట్లీ కెమికల్స్ని పిచికారీ చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టడంతో నికర ఆదాయం అనేది తగ్గిపోతుంది. రైతుకి అల్టిమేట్గా కావాల్సింది నికర ఆదాయం, పురుగుల్ని సస్యరక్షణ చర్యల్ని సమర్థవంతంగా నియంత్రించడం. కాబట్టి ప్రతి రైతు ఏవైతే మార్కెట్లో లింగాకర్షక బుట్టలు అందుబాటులో ఉన్నాయో అటువంటి లింగాకర్షక బుట్టల్ని పురుగు యొక్క ఉనికిని గమనించడం కోసం ముందుగా ఏర్పాటు చేసుకోండి. దీని ద్వారా పురుగు ఉధృతి అనేది మనకు అర్థమవుతుంది. తద్వారా దానికి కావాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు అనేవి మనం చేపట్టవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే తెల్లదోమ కోసం పసుపు రంగు జిగురట్టలు, అదేవిధంగా తామర పురుగుల కోసం నీలిరంగు జిగురట్టలు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని 1 ఎకరానికి 10 నుంచి 12 ముందుగా పెట్టుకొని పురుగుని కొంతవరకు నియంత్రించండి. దాని తర్వాత కూడా పురుగు యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే రసం పీల్చే పురుగుల నియంత్రణ కోసం రసాయనాల్ని పిచికారీ చేయండి. అదేవిధంగా ఎప్పుడైనా వైరస్ తెగుళ్ళు గనక, ఎందుకంటే వైరస్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయడానికి ఎటువంటి మందులు లేవు కాబట్టి వైరస్ తెగుళ్ళు మనకి గమనించినట్లయితే తొలి దశలోనే వాటిని పీకి నాశనం చేయండి. ఈ వైరస్ తెగుళ్లను సంక్రమించేటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన రసాయన చర్యలు ఉపయోగించి కంట్రోల్ చేయండి.
అదేవిధంగా పంట పొలాల్ని ముఖ్యంగా శుద్ధిగా పెట్టుకోవాలి. ఏవైతే పంట గట్లున్నాయో వాటిపైన ఈ కలుపు మొక్కలు లేకుండా, పంట పొలాల మధ్యలో కలుపు మొక్కలు లేకుండా చేసుకోవడం వలన ఈ తెగుళ్ళను ఆశించేటువంటి ఏవైతే శిలీంధ్రాలు దాని మీద ఆవాసం కల్పించుకొని ఉంటాయో అది కాకుండా మనం చూసుకొని వాటిని తీసివేసి నాశనం చేయాలి. ఈ విధంగా రైతులు కేవలం రసాయనాల మీద ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలని వారి ఆయుధంగా చేసుకొని అధిక దిగుబడులు సాధించాలి. ఓకే సార్, ఈ ప్రోగ్రామ్ తర్వాత రైతు మిత్రులు మీతో మాట్లాడాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? డైరెక్ట్గా మాట్లాడతారు. 8919798959. ఎస్, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. తర్వాత మీకు ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్ సాయి చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా ఓపిక్గా మా రైతు మిత్రులు వాళ్ళకు ఉన్నటువంటి చాలా సమస్యలకైతే సమాధానాలు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైతు మిత్రులారా, విన్నారు కదా సాయి చరణ్ గారు చెప్పింది. ఈ యాసంగికి సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా పూర్తి స్థాయిలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి పొందగలుగుతారో చెప్పారు. కాబట్టి అవన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.